శ్రీ గురు రాఘవేంద్రాయ నమః. మరి సురేంద్ర తీర్థుల వారి అనుగ్రహము ఆయన వెంకన్న గారి మీద ఏ విధంగా ఉందో మనం చూద్దామండి. ఆ రాత్రి గురుదేవులు ఒక శిష్యుని వెంట తీసుకుని వెంకన్న నివసిస్తున్న స్థలానికి వెళ్తారు. గాఢ నిద్రలోనున్న వెంకటభట్టు అంటే వెంకన్న గారు అతని తల వద్ద గల తాళపత్రాలు గురుదేవుల్ని ఆకర్షిస్తాయి. అయితే వెంటనే అవి తీసుకుని అందులో విషయాల్ని చదువుతారు. వెంకటభట్టు సుధా గ్రంథానికి పరిమళము అనే పేరుతో టిప్పణము వ్రాస్తున్నట్లు గ్రహించారు. అదండి, ఆయన చక్కగా వాటిని పరిశోధించి మంచి వ్యాకరణలతో ఆయన రాస్తున్నారట. అది ఈయన గ్రహించాడు. అంతేకాదు ఆ దినము తనకు కలిగిన సందేహమునకు అంటే ఆపిన పాఠ్యభాగమునకు ఆ రోజు రాత్రి వీళ్ళందరూ చెప్పిన మాటలకి ఈయన పాఠ్యాలని చెప్పలేదు కదండి అక్కడ. కాబట్టి దాన్ని ఈయన అభ్యసిస్తున్నాడు, ఆయనకు తెలియకుండా, ఆయన చెప్పకపోయినా కూడా. అయితే వ్యాఖ్య వ్రాసి ఉండుట గమనించి విస్మయాన్ని పొందారు. అక్కడ ఆయన చెప్పలేదు, కానీ ఈయన దాన్ని ఊహించుకుని చక్కగా వ్యాకరణం రాశారట. వెంకన్న బుద్ధిపటముకు పాండిత్య ప్రకర్షణకు ఎంతగానో సంతోషించారండి ఆయన. ఎవరు? సురేంద్ర తీర్థుల వారు సంతోషించారు. ఆయన కన్నులలో ఆప్యాయత నిండినది, అతని మీద ప్రేమ. ఎంత ప్రేమ అంటే అంత ఆప్యాయంగా ఆయన మీద. ఆయన నిద్రపోయే ఉన్నారండి, ఈయన అన్ని గమనిస్తూ ఉన్నారు. చలికి వణుకుతూ నిద్రిస్తున్న వెంకటభట్టుపై తమ శాలువాను కప్పి ఆ తాళపత్ర గంధాన్ని తీసుకుని మఠానికి తిరిగి వచ్చారు. ఆయన దగ్గర ఉన్న తాళపత్రాలను తీసుకుని పాపం ఆయన మళ్ళీ మఠానికి వచ్చేసారటండి. మరునాడు వేకువనే నిద్ర మేల్కొంచిన వెంకటభట్టు తనపై కప్పబడి ఉన్న గురుదేవుల శాలువాను చూసి భయపడ్డారు. అమ్ము, మా గురుదేవులు వచ్చినట్టున్నారు, ఆయన శాలువానే నాకు కప్పారు అనుకుని తన తాళపత్ర గంధము కనిపించలేదు. తనంటే గిట్టని అసూయపరులు ఎవరో ఆ పని చేసి ఉంటారనుకున్నాడు ఆయన వెంకన్న గారు. గురుదేవుని ఆగ్రహానికి గురి కావలసి వస్తుందేమోనని అనుకుని అతను అనుకుని శంక జనించింది. అంటే అతనిలోని ఒక ఆలోచన ఇలా వచ్చిందటండి. ఆయన ఏమనుకుంటున్నారు ఏంటో గురుదేవుల వారు, నేను ఎంత పొరపాటు చేశానో అని మదన పడుతున్నారటండి. త్వరగా కాలకృత్యాలు తీర్చుకుని గురు సన్నిధికి బయలుదేరారండి. గురుదేవులను సమీపించాడు వెంకటభట్టు. తన అపరాధాన్ని క్షమించమని, తనకేమీయూ తెలియదని, తమ పవిత్రమైన శాలువానెవరో తనకు కప్పిపోయారని, తమ గ్రంథము కూడా కనిపించుటలేదని విన్నవించుకున్నాడు. ఆచార్యదేవుని శాలువాను స్వీకరించమని ప్రార్థించాడు. వెంకన్న నిష్కపటత్వానికి సుధీంద్రుల వారు చిరుమందహాసము చేశారు. వెంకటభట్టును బాధపడవద్దని ఓదార్చారు. గ్రంథము భద్రముగానే ఉందని చెప్పి ఆ శాలువాను వెంకన్నకే ఇచ్చి వేశారు. అదండి, ఆయన మరి గురుదేవులదని గ్రహించాడు కదా శాలువా, సరే ఇచ్చాడు. ఆ తర్వాత నువ్వేమి కంగారు పడకు, నువ్వు భయపడకలే, నిన్నేం చేయను అని చెప్పి చక్కగా ఆ శాలువాను కూడా నువ్వే ఉంచుకో అని చెప్పారటండి. రాత్రి గురువు గారితో వెళ్ళి వచ్చిన శిష్యుడు విషయమంతా అందరికీ చెప్పడం వలన శిష్యులంతా గురుదేవుల ఆగ్రహము ఎటు మరలుతుందోనని ఆతురతతోనున్నారు. కానీ ప్రశాంత వదనముతో సాక్షాత్కరించిన సుధీంద్ర తీర్థుల వారు పరిమళాన్ని తీసి చదివి అందరికీ వినిపించారటండి. తనకు క్రిందటి రోజు కలిగిన సందేహానికి కూడా వ్రాసి ఉన్న వ్యాఖ్యను కూడా చదివి వెంకన్న పండితి ప్రకర్షణను మెచ్చుకున్నారంటే, అతని పాండిత్యాన్ని చక్కగా మెచ్చుకున్నారటండి. వాళ్ళందరూ ఈయన మీద లేనిపోని చెప్పాలనుకున్నారు కదా. మరి ఈ లోపల ఆయన చక్కగా ఇలా చెప్పేసరికి గురువుగారు వాళ్ళకి ఇంకా బాధ ఎక్కువైపోతుంది కదా. అతని సరళ సుందర వ్యాఖ్యానము విన్న విద్యార్థులందరూ
ఆశ్చర్యంలో మునిగారు. అదండి మరి వెంకన్న గారు రాసింది గురువు గారు ఆ శిష్యులకి బోధించారు, చెప్పేటప్పటికి అది విన్న వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారట. చాడీలు చెప్పిన శిష్యవర్గము తమ దోషాలు బయటపడడం వల్ల తలలు వంచుకొని నిలబడ్డారు. వాళ్ళకి అంటే నీ చూడండి, కొట్టకుండానే కొట్టినట్టుగా గురువుగారు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పారు ఈ చెడు ఆలోచనలు, చెడు మాటలు చెప్పే వాళ్ళకి. సుధీంద్రుల వారు వెంకటభట్టును దగ్గరికి పిలిచి అతనిని బహుముఖంగా శ్లాఘించారు. సుధాపటములకు పరిమళము అనే పేరుతో ఆయన పరిమళమని పేరు పెట్టి రాశాడటండి. వ్యాఖ్య సహితమైన టిప్పణం రాసి ఉండుట వలన ఆనాటి నుండి వెంకటభట్టు పరిమళాచార్యులుగా వ్యవహరించబడతారని గురుదేవులు సెలవిచ్చారు. ఆయన పరిమళం అని పేరు పెట్టి రాశారు కదండి, అప్పటి నుంచి పరిమళాచార్యులు అనిగా వ్యవహరించబడతారని చెప్పారటండి ఆయన గురువుగారు. వెంకటభట్టునకు గురుదేవుల వలన పరిమళాచార్య బిరుదు వచ్చింది. ప్రధానము జరిగినందుకు మఠంలోని వారంతా ఆనందించారట. ఆ విధంగా ఒక పదవి లభించినందుకు, ఆయనకి ఒక పేరు వచ్చినందుకు గాను వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారంట. నిందలు వేసిన విద్యార్థులు పరిమళాచార్యునికి క్షమాపణలు చెప్పుకున్నారు. పరిమళాచార్యులు మాత్రము ఇదంతా రామానుగ్రహంగా భావించి తన దైనందిన కార్యక్రమాలలో లీనమైపోయారు. అదండి వెంకన్న గారు పోయి ఇప్పుడు పరిమళాచార్యులుగా పేరు వచ్చేసింది ఆయనకి. మరి రేపొద్దున పండితులతో వాదాలు అది తెలుసుకుందాం. అంతవరకు అందరికీ జై రాఘవేంద్రాయ నమః.